హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పిజ్జా. దీన్ని మనము బయట కొంటాము, మనకి రాదు, ఇది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటాము. కాదండి, ఇది చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనము సాస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5-6 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్, 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోండి. ఈ టమాటా ముక్కలు వీటన్నింటిని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇవన్నీ బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ టమాటా గుజ్జు అన్నది సైడ్స్కి ఆయిల్ వచ్చేలాగా అప్పటిదాకా కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది ఒక నెల రోజుల పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ సాస్ని మనము పిజ్జాకి వాడుకోవచ్చు, పాస్తా చేసుకున్నప్పుడు పాస్తాలో కూడా వేసుకొని వాడుకోవచ్చు. ఆ పాస్తా రెసిపీని నేను ఈ పిజ్జా సాస్ తోటి ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పిజ్జా కోసం పిండిని కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అందులో ఒక కప్పుడు మైదా పిండి వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా కలుపుకొని పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గంట పాటు పిండిని పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, పిండి బాగా నానిపోయింది, చాలా సాఫ్ట్గా కూడా అయిపోయింది పిండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి కొంచెం బటర్ని అప్లై చేయాలి. మనం చేసే పిజ్జా ప్లేట్కి అతుక్కోకుండా ఉండటానికి ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి చక్కగా మొత్తం ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దాని మీద మైదా పిండిని పైన చల్లుకోవాలి. అప్పుడు మనకి పిజ్జా అన్నది అతుక్కోకుండా బాగా వస్తుంది. సగం పిండిని తీసుకొని పిజ్జా బేస్ని ఒత్తుకుందాము.
కొంచెం మందంగా ఉండాలి. మనం ఏ ప్లేట్ అయితే తీసుకున్నామో ఆ సైజుని చూసుకొని దానికి సరిపడగా చేసుకోండి. ఒక ఫోర్క్ తోటి మధ్యలో ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకోండి. ఇదంతా పిజ్జాకి అప్లై చేసేసిన తర్వాత మనము మోజరెల్లా చీజ్ని తురుము పెట్టుకోవాలి. ఆ తురుముని పైనుంచి వేసుకుందాం. మనము చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువ టేస్టీగా ఉంటుంది పిజ్జా కూడా. మనం కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందాము. నేను ఇక్కడ క్యాప్సికము, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పనీరు తీసుకున్నాను. మీరు కావాలంటే కార్న్, మష్రూము ఇవి కూడా వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం పిజ్జా ఆరిగానోని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం చీజ్ని వేసుకుందాం. చుట్టూ ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. చక్కగా పిజ్జా అన్నది మనకి తీసేటప్పుడు అతుక్కోకుండా వస్తుంది ఇలా చుట్టూ బటర్ని వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. దానిపైన ఒక స్టాండ్ లాంటివి పెట్టుకుని ఈ ప్లేట్ని ఆ ప్యాన్లో ఉంచి మూత పెట్టండి. ఈ పిజ్జా కుక్ అవ్వటానికి మనకి 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు పడుతుంది. చూసారు కదా, పిజ్జా రెడీ అయిపోయింది. అతుక్కోకుండా చాలా బాగా వచ్చేసింది పిజ్జా. ఎంతో టేస్టీ అయిన పిజ్జా రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.